పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం, పేద బడుగు వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గం కనుక ఇప్పటికే ఈ 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన 3 సంవత్సరాలు కూడా ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో, వెనకబడిన వర్గాలు ఉన్నారో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఫండ్స్లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ జగనన్న ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో మంచి ఆలోచన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకొచ్చాం. భారీ అభిమానులు కార్యకర్తల సమక్షంలో నామినేషన్ వేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, మా కార్యకర్తలు డబ్బు సంచులతో అవతలి పార్టీ వారు కొంటున్న కార్యకర్తల్లో మాత్రం ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా జగనన్న ఇచ్చిన సంక్షేమాలకు ముగ్ధులై ఇంతమంది కార్యకర్తలు నా నామినేషన్లో పాల్గొనడం జరిగిందన్నారు. ఎవరు రెడ్ బుక్ మీద, బ్లాక్ బుక్ మీద రాసుకున్న జూన్ 4 తేలుతుందని, కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని, మా హయాంలో కైకలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, తాగటానికి మంచినీటి సౌకర్యం, సీసీ రోడ్లు, జగనన్న గ్రీన్ విలేజ్ అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కైకలూరు ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు అందించటంలో నా వంతు కృషి చేశానని అన్నారు. పేదల పార్టీ, పేదలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలు కూడా పేదవారుగా జగనన్న మీద అభిమానంతో తిరిగేటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. మరి ఇలాంటి పేద పార్టీకి ఈ రోజున ప్రజల్లోకి వెళితే బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న ఉండబట్టే ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాల వల్ల మా కుటుంబాలు చక్కగా ఆనందంతో గడుపుతున్నాము. మా బిడ్డలను చదివించుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న ముసలాళ్ళకి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. నా బిడ్డలు చదివించుకుంటే మా భార్యకి అమ్మబడి వస్తుంది. అంతేకాకుండా మా అమ్మకేమో వైఎస్ఆర్ చేయూత వస్తుంది. నా బిడ్డలేమో పేదవాళ్ళ బిడ్డలైనా నా బిడ్డలు స్కూల్కి వెళ్తే బంగారం లాంటి చక్క జగనన్న గోరుముద్ద భోజనంతో ప్రతిరోజు 6 రోజుల్లో 5 రోజులు గుడ్డేసి భోజనం పెట్టి చక్కగా చూస్తున్నారు మా బిడ్డల్ని. ఇంతకన్నా ఏం కావాలని అడుగుతున్నటువంటి ఈ రోజున ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నిటికంటే మిన్నగా ఒక పక్కన విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా నాడు నేడు పేరు మీదుగా విద్యాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసి, ఓ పక్కన వైద్యం అంటేనే ఆంధ్రప్రదేశ్ అంటేనే వైద్యం, ఆంధ్రప్రదేశ్ అంటేనే జగనన్న విధానంగా ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదవాళ్ళు, పేద కుటుంబాలు ఎక్కడా కూడా డబ్బులు లేవనో, డబ్బులు లేకుండా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలనో, ఉన్నటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళు అలాగే చనిపోవాలి తప్ప అంతకు మించి ఏమీ చేయలేమనుకునేటువంటి పేద కుటుంబాలకి ఆసరాగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచినటువంటి మహాదాత ఈ ఆంధ్రప్రదేశ్ కాదు. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా, ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని గుండెల మీద చేయవేసుకుని ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్లే ముందు చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు. 25 లక్షల అంటే అనారోగ్యం వచ్చే, ఎలాంటి అనారోగ్యం దురదృష్టవశాత్తు ఎలాంటి అనారోగ్యం వచ్చిన 25 లక్షల రూపాయలకు అవకాశం ఉందంటే ఉంది. అలాంటి మహానుభావుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు.